కూటమి ప్రభుత్వం మరొక ఎన్నికల హామీని ఆమోదం చెందే దిశగా ముందుకు తీసుకొస్తూ ఉంది. అయితే ఎన్నికల సమయంలో బీసీలందరికీ కూడా రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. సో చాలామంది కూడా ఏమనుకున్నారు, ఇదంతా ఆషామాషి కాదు, అంత ఈజీ కాదు, మీరు మాటలు చెప్పేస్తారు కానీ ఎవ్వరు కూడా దీన్ని ఆమోదం చెందే దిశగా ముందుకైతే తీసుకురారు, ముందడుగు వెయ్యలేరు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. ఇప్పటికి కూడా ఆ ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని వేలెత్తి చూపిస్తూ ఉన్నారు, విమర్శలు చేస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా నోటిపైన వేలేసుకునే విధంగా చెంపపెట్టలాగా సమాధానం చెప్పబోతున్నారన్నమాట. సో ఆల్రెడీ దీని గురించి అన్ని సన్నాహాలు కూడా సిద్ధమైపోయాయి. న్యాయశాఖతోని కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. న్యాయశాఖ కూడా దీనికి ఆమోదం కూడా చెందించారు అని చెప్పేసి కూడా ఇంకొక మాట వినిపిస్తుంది. అదేవిధంగా ఈ నెల ఆఖరిలో అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ యొక్క బిల్లుని ఆమోదం కూడా చేస్తారు అని చెప్పేసి కూడా తెలుస్తుందన్నమాట. సో దీని ద్వారా ఏంటంటే 138 ఉపకులాలు ఎవరైతే ఉన్నారో బీసీ వర్గాల్లో వాళ్ళందరికీ కూడా రక్షణ చట్టం అనేది ఖచ్చితంగా అందరికీ కూడా వర్తిస్తుంది. ఎందుకంటే మనము రీసెంట్ టైంలో చూస్తూ ఉన్నాము, బీసీలకు అంటే వాళ్ళ మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, వాళ్ళ పట్ల ప్రవర్తించేటువంటి తీరును కావచ్చు. సో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఎప్పటి నుంచో కూడా ఓన్లీ బీసీలని కాదు, ప్రతి ఒక్క కులం వాళ్ళు దిగువ తరగతి ఉన్నటువంటి ప్రతి ఒక్క కులాల వాళ్ళు కూడా అంటే హై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అణచివేతకి ఎప్పటికప్పుడు కూడా ఇంకా వాళ్ళు బాధలు పడుతూనే ఉన్నారనమాట. ఎన్నో అన్యాయాల పాలవుతూ ఉన్నారు, అక్రమాల పాలవుతూ ఉన్నారు, వాళ్ళ యొక్క దాహానికి వీళ్ళ ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా చూసి 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 వాళ్ళు ఏంటంటే ఇప్పుడు షెడ్యూల్డ్ క్యాస్ట్ కావచ్చు, షెడ్యూల్డ్ కులాలు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఏంటంటే కొన్ని రక్షణ చట్టాలు ఉన్నాయి, కానీ బీసీలకు మాత్రం ఎలాంటి రక్షణ చట్టాలు కూడా లేవు. సో అందుకోసం అని చెప్పేసి బీసీలకి కూడా రక్షణ చట్టం కావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. సో దానికి కూటమి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీని దిశగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మాట ఇచ్చారు. సో ఆ మాటని మాత్రం ఇప్పుడు నిలబెట్టుకున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రాబోయేటటువంటి స్థానిక ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా మళ్ళీ రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల మీద దృష్టి పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పనులన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు, పాదయాత్రలు చేస్తామంటున్నారు. అంటే ఎవరు ఏం చేసినా కూడా ప్రజల యొక్క మెప్పు కోసమే. అయితే ఇక్కడ ఏంటంటే వైసీపీ ప్రభుత్వం కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళందరూ కూడా మేము కూడా పాదయాత్రలు చేస్తాము అని చెప్పేసి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరితోనూ కూడా మాట్లాడి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా మేము అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని చెప్పేసి ప్రశ్నిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళ యొక్క వ్యూహం ఏంటంటే ఈ విధంగా అందరూ కూడా మా వైపు తిరగాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళ యొక్క ప్లాన్స్కి కూటమి ప్రభుత్వం అసలు అంటే మొట్టమొదటికే చెక్ పెట్టేస్తుంది అనమాట. ఈ యొక్క బీసీ రక్షణ చట్టం అనేది ఆమోదం చెందే దిశగా వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు కాబట్టి ఈ నెలాఖరులో వచ్చేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆమోదం కూడా దాన్ని చేస్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా దీనికి ఇక్కడికే మళ్ళీపోతారు అనమాట. అంటే మనకు కూడా రక్షణ చట్టాన్ని తీసుకొచ్చారు, ఇచ్చిన మాట మీద నిలబడ్డారు అని చెప్పేసి అందరూ కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని నమ్ముతారు. సో ఆ విధంగా ఏంటంటే కూటమి ప్రభుత్వం ఈ విధంగా చెక్ పెట్టేస్తుంది వైసీపీ ప్రభుత్వానికి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా అందరికీ కూడా రక్షణ ఉండాలి. అండ్ ఎవరు ఏమన్నా కూడా వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళ వల్ల కాదులే అని చెప్పేసి కొట్టినా తిట్టినా చంపేసినా కూడా వీళ్ళ వల్ల కాదులే అని చెప్పేసి ఇంకా విరబిగిపోయి వాళ్ళపైన అన్యాయాలు అణచివేత ఎక్కువైపోతుంది అనమాట. సో వాళ్ళకు కూడా ఒక రక్షణ చట్టాన్ని తీసుకొస్తే బీసీలందరికీ కూడా వాళ్ళపైన ఎవరైనా అఘాయిత్యాలు చేసినా లేకపోతే కొట్టినా తిట్టినా అంటే ఇది ప్రతి ఒక్కదానికి ప్రతి చిన్న విషయానికి అయితే రాదన్నమాట. ఏవైతే ఆ ఒక బిల్లులో పాస్ అయినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో వాటి పట్లనే వాటిని ఆమోదం అంటే వాడి దిశగాని ఒక కేసు అనేది చట్టం అనేది కూడా ముందుకు వెళ్తుంది అనమాట. సో మరి దీని ద్వారా ఖచ్చితంగా బీసీలందరికీ కూడా రక్షణ జరుగుతుంది, రక్షణ దొరుకుతుంది అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. మరి కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఒక కృషికి మీ అభిప్రాయం ఏంటో కూడా ఖచ్చితంగా తెలియజేయండి.